జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. Sure sir, వస్తున్నాను సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కృష్ణ సార్ నన్ను లోపలికి రమ్మన్నారు. మరి నేను లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా? సార్కి మీరు పిఏ కదా, మీ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టారు కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు తీసుకెళ్తారా, నన్ను వెళ్ళమంటారా? సార్ పిలిచారు కదా, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అన్నట్టు నా డ్రెస్ బాగుందా? మీకేదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, మార్చుకొని వెళ్తాను. అంత వెటకారం అవసరం లేదులే. ఏదో నీ మంచి కోసం చెప్పాను, దాన్ని నువ్వు నెగటివ్గా తీసుకుంటాను అంటే నీ ఇష్టం. ఇంతకీ కృష్ణ గారు ఎందుకు రమ్మన్నారు? పర్చేసింగ్ డీటెయిల్స్ అడిగారు. మరి దాని గురించి మాట్లాడతారో ఇంకేం మాట్లాడతారో తెలీదు. కావాలంటే మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి మాతో పాటు జాయిన్ అవుతారా? నేనెందుకు? మీరు పిఏ కదా, ప్రతి విషయం మీకు తెలియాలి అన్నారు కదా, కాబట్టి మీరు కూడా వస్తే మీ ముందే ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడతాను. ఏం అవసరం లేదులే, నువ్వు వెళ్ళు. నేను మీ మధ్య లేకపోయినా మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆల్రెడీ అక్కడ నా సెల్ ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి వచ్చాను. వెళ్ళు, ఈరోజు తెలిసిపోతుంది కృష్ణ నీకు వల విసురుతున్నాడా లేదా ఆల్రెడీ వలలో పడిపోయావా అన్నది తెలుస్తుంది. వెళ్ళు. అమ్మగారు, అమ్మగారు. ఏమైంది పంకజం? ఎందుకంత హడావుడి? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మగారు. ఏంటది చెప్పు. మిమ్మల్ని ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి పంపించాలని కార్తిక అమ్మ కావేరి అమ్మగారికి లేనిపోని చాడీలు చెప్పి రెచ్చగొట్టాలని చూశారమ్మా. కాని కావేరమ్మ మాత్రం ఎన్ని చెప్పినా సరే వినకుండా, నీకు అమ్మ అవసరం లేదేమో కాని నాకు మాత్రం మా అమ్మ అవసరం చాలా ఉందని మొఖాన్ని కొట్టినట్టే చెప్పిందమ్మా. అయినా వాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వు చాటు నుంచి ఎందుకు విన్నావు? నీకసలు బుద్ధుందా? నేనేమీ కావాలని వినలేదమ్మా. అక్కడ పని చేసుకుంటుంటే వాళ్ళ మాటలు నా చెవిన పడ్డాయి, అంతే. నీ సంగతి నాకు తెలుసులే పంకజం. నువ్వు ఎప్పుడూ పిల్లలు మాట్లాడుకుంటుంటే చాటు నుంచి వినే ప్రయత్నం చేయకు. అలాగేనమ్మా. నీకు విషయం చెప్పాలమ్మా. వద్దంటే మాత్రం ఆగుతావా? చెప్పు. కార్తిక అమ్మగారు మిమ్మల్ని ఎలాగైనా బయటికి పంపిస్తాను అని బెదిరించిందమ్మా. దానికి కావేరి అమ్మ తిరిగి సమాధానం చెబుతూ, నువ్వు గనక అమ్మ జోలికి వచ్చావు అంటే నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు అని, నీ మీద పోలీస్ కేసు పెడతాను అని రివర్స్ లో కార్తిక అమ్మని బెదిరించిందమ్మా. అమ్మగారు, మీరు కార్తిక అమ్మని ఎలా దారిలోకి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు నాకు ఒక మంచి ఐడియా తట్టింది, చెప్పమంటారా? ఏంటో చెప్పు. అదేనమ్మగారు, కావేరి అమ్మ చేస్తానన్న పని మీరు చెయ్యండి. కార్తిక అమ్మాయి గారు డ్రగ్స్ తీసుకుంటున్నారు అని మీరు పోలీస్ కేసు పెట్టారనుకోండి, పోలీసులు తీసుకెళ్తారు, లాఠీలతో 4 కొడతారు. ఆ దెబ్బతో దారికొచ్చేస్తుందమ్మా. ఎలా ఉంది ఐడియా? అమ్మగారు, నోరెత్తావంటే రెండో చంప కూడా పగిలిపోతుంది. అది కాదమ్మా. నోర్మయ్. కార్తిక ఎవరనుకున్నావు? నా పెద్ద కూతురు. నా కూతురి మీద నేను కేసు పెట్టాలా? తనని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించాలా? ఇదేనా నువ్వు చెప్పే బోర్డు సలహా? అంటే అమ్మా,
కార్తిక అమ్మాయి గారు చేయి దాటిపోయారు కదా అని మీ మాట వినడం లేదు. అందుకని నా బిడ్డ మీద నేనే కేసులు పెట్టాలా? ఇలాంటి చెత్త సలహాలు చెప్పావంటే ఈసారి నీ మీద కేసు పెట్టి నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి తనిస్తాను. జాగ్రత్త. వద్దమ్మగారు, అంత పని చేయకండి. చూడు, కార్తీక్ అయినా కృష్ణ అయినా ఇద్దరూ నా పిల్లలు. నా పిల్లల మీద నేను కేసు పెట్టాలా? అది కాదమ్మా. కృష్ణబాబు, కార్తీక అమ్మ మీ గురించి చాలా దారుణంగా ఆలోచిస్తున్నారమ్మా. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేసింది కూడా కార్తీక అమ్మే కదా. అందుకని తన మీద నన్ను పగ ప్రతీకారం తీర్చుకోమంటావా? నువ్వు కూడా పిల్లల్ని కని పెంచావు కదా. వాళ్ళు చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే విన్నారా? వాళ్ళెప్పుడు నీకెదురు తిరగలేదా? నీకు బాధ కలిగేలాగా వాళ్ళెప్పుడు ప్రవర్తించలేదా? చెప్పు. ఎందుకు లేదమ్మా, చాలాసార్లు బాధ పెట్టారు. అయినా పిల్లలు కదా, భరించక తప్పదని నేనే వాళ్ళకి తగ్గట్టు మారిపోయాను కదా. పిల్లలు ఏం చేసినా భరించడం తల్లిగా మన ధర్మం. కానీ మీ మీద మీ పిల్లలకి ద్వేషమే తప్ప ప్రేమనేదే లేదు కదమ్మా. పర్వాలేదు, ద్వేషించని. వాళ్ళెంత ద్వేషించినా నేను భరిస్తాను. ఏదో ఒకరోజు ఆ ద్వేషం ఆగిపోతుంది. అక్కడే నా మీద ప్రేమ మొదలవుతుంది. ఆ రోజు కోసం జీవితాంతం ఎదురుచూసే ఓపిక నాకుంది. కావేరి కూడా మొదట నన్ను ప్రేమించిందా? లేదు కదా. ఇప్పుడు నా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను అంటోంది. ఈరోజు కావేరి మారింది, రేపు కార్తీక మారుతుంది, ఆ తర్వాత కృష్ణ కూడా మారతాడు. వాళ్లలాగే నేను కూడా ఆవేశపడితే ఎలా? ఇదిగో, నీకిప్పుడే చెప్తున్నాను, ఇంకొకసారిగా నీలాంటి సలహాలు చెప్పావంటే నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను. జాగ్రత్త. అంత పని చేయకండి. అమ్మగారు, మీకు మీకు చెయ్యి బాగైపోయిందమ్మా. నన్ను కొడితే కొట్టారు గాని మీకు చెయ్యొచ్చిందమ్మా. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అయ్యగారు, అయ్యగారు, తొందరగా రండి అయ్యగారు. రండి అయ్యగారు. అయ్యగారు, ఇటు చూడండి అయ్యగారు, అమ్మగారికి చెయ్యి బాగైపోయింది. అయ్యగారు, అమ్మగారి చేత చెంపదెబ్బ తిని అమ్మగారికి చెయ్యొచ్చేలా చేశాను. నాకు డాక్టర్ గారికి ఇచ్చే ఫీజులో సగమైనా ఇవ్వాలి అయ్యగారు. సగమెందుకు, పూర్తిగా ఇస్తానుండు. అమ్మగారు, ఇంట్లో ఈ పంకజం ఉంటే అంతే రాడమ్మా. ఆ బుద్ధుడికి కూడా కోపం తెప్పిస్తుంది. పద, ఓసారి వెళ్ళి డాక్టర్కి చూపిద్దాం. అయ్యో పర్వాలేదండి, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. భలేవారు అమ్మగారు. అయ్యగారు అంత ప్రేమగా దగ్గరుండి తీసుకెళ్తానంటే వెళ్ళనంటారేంటండి? వెళ్ళండి. పంకజం, నువ్వు కాస్త ఆగుతావా? అయ్యగారు, ఇక అమ్మగారు మనం చెప్తే వినరు గాని మీరు తీసుకెళ్లి డాక్టర్ గారికి చూపించి చక్కగా అలా 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 ఊరంతా తిరిగేసి రండి. వెళ్ళండి. పంకజం. రాణి, తను చెప్పిందని కాదు గాని ఒకసారి డాక్టర్కి చూపించడం మంచిది. పద వెళ్దాం.